హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో విజయవాడకు దగ్గరలో ఉన్న భవానీ ఐలాండ్ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ భవానీ ఐలాండ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా విజయవాడలో ఉన్నా లేదంటే ఎప్పుడైనా విజయవాడకు వచ్చినప్పుడు ఒక్కసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ భవానీ ఐలాండ్ పున్నమి ఘాట్ దగ్గరలో ఉంది. మనం ఇంతకుముందు వీడియోలో ఎగ్జిబిషన్ వీడియో షేర్ చేసాం కదా, దానికి దగ్గరలోనే ఈ భవానీ ఐలాండ్ ఉంది. గేట్ లోపలికి ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ వచ్చేసి 10 రూపీస్, చిన్నపిల్లలకు ఫ్రీ. అలానే రైట్ సైడ్ వచ్చేసి కార్ అలాగే బైక్ పార్కింగ్ ఉంటుంది. లెఫ్ట్కి వస్తే ఇక్కడ భవానీ ఐలాండ్ లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. అలాగే టికెట్ కౌంటర్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తుంది మనకు భవానీ ఐలాండ్ లోపల ప్యాకేజెస్ అనేవి ఉన్నాయి. ఇలా ఈ విధంగా కాంబో ఆఫర్స్ లాగా టికెట్ తీసుకుంటే మనకు కొంచెం కాస్ట్ అనేది తగ్గుతుంది. ఈ కాంబో ఆఫర్స్ ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, లేదంటే మనం లోపలికి వెళ్ళిన తర్వాత దేనికి కావాలంటే దానికి టికెట్ అనేది ఇస్తారు. అలాగే బోట్ కోసం టికెట్ కౌంటర్స్ కూడా పక్కన ఉన్నాయి కదా, అక్కడ టికెట్ తీసుకొని ఈ విధంగా లోపలికి వెళ్ళాలి. బోట్ రైడింగ్ కోసం పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 75 రూపీస్. అలాగే ఇక్కడ మేము 150 రూపీస్ కాంబో ఆఫర్స్ టికెట్స్ కూడా తీసుకున్నాము. ఈ విధంగా తీసుకుంటే మాకు కొంచెం కాస్ట్ అనేది తగ్గింది. భవానీ ఐలాండ్ వరకు బోట్ డ్రైవింగ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మేమైతే ఇక్కడ 100 రూపీస్ టికెట్ తీసుకున్నాము. ఈ 100 రూపీస్ టికెట్ మనకు అప్ అండ్ డౌన్, అలాగే ఈ మొత్తం జర్నీ 5 మినిట్స్ ఉంటుంది. టికెట్ కౌంటర్ దగ్గర నుండి బోట్ దగ్గరకు వెళ్ళడానికి 1 కిలోమీటర్ వరకు వాక్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా మనం బోట్ దగ్గరికి వచ్చేసాము. బోట్లోకి వెళ్ళిన తర్వాత లైఫ్ జాకెట్స్ ఉంటాయి. లైఫ్ జాకెట్స్ అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. ఇలా బోట్లోకి వెళ్ళిన తర్వాత చైర్స్ ఉంటాయి. ఈ చైర్స్ మొత్తం ఫుల్ అయిన తర్వాతే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అలానే ఒక్కరిని కూడా నుంచోవడానికి అలౌ చేయరు. ఫైనల్గా మన బోట్ అయితే స్టార్ట్ అయింది. బోట్ జర్నీ మొత్తం మనకు ఎంట్రన్స్ దగ్గర నుండి ఐలాండ్ వరకు 5 మినిట్స్ ఉంటుంది. ఈ 5 మినిట్స్ జర్నీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం వీడియోలో కనిపిస్తుంది కృష్ణా బ్యారేజ్ టోటల్ వ్యూ. వీడియో చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఫైనల్గా మనం ఐలాండ్ లోపలికి వచ్చేసాము. ఇక్కడ చెట్లు చూడండి ఫ్రెండ్స్, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అరిచేతిలో చెట్టు పెట్టుకున్నట్లు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడటానికి. అలానే దీని పక్కన వచ్చేసి మనకు ఒక పెద్ద స్టాచ్యూ ఉంటుంది. అదేమిటంటే లయన్ స్టాచ్యూ. అలానే ఇక్కడ నుండి మనకు వెహికల్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా బ్యాటరీ వెహికల్స్లో నడవలేని వాళ్లకు ఐలాండ్ మొత్తం తిప్పి చూపిస్తారు. అలానే ఇక్కడ సైకిల్స్ కూడా రెంట్కి ఇస్తారు. ఈ సైకిల్స్ వేసుకొని భవానీ ఐలాండ్ మొత్తం తిరిగి చూడొచ్చు. అలానే ఈ ఐలాండ్లో ఇలా ట్రీ హౌసెస్ అలానే రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఈ ఐలాండ్లో మనం ముఖ్యంగా చూడవలసినవి మిర్రర్ గేజ్, అలాగే రోబోటిక్ జురాసిక్ పార్క్, అలాగే మేజ్ గార్డెన్. మేజ్ గార్డెన్ అయితే ఓకేగా ఉంది, కానీ రోబోటిక్ జురాసిక్ పార్క్ అలాగే మిర్రర్ గేజ్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చాలా థ్రిల్లింగ్గా కూడా అనిపించాయి. ఇక్కడ నేను మీతో అవే షేర్ చేసుకున్నాను. అలాగే ఈ పార్క్ లోపల మనకు అక్కడక్కడ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు కూడా ఉన్నాయి. ఈ ఐలాండ్ లోపలికి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ 7 వరకు అని చెప్తారు, కానీ 6కే మిర్రర్ గేజ్ అలాగే రోబోటిక్ జురాసిక్ పార్క్ అనేవి క్లోజ్ చేసేస్తారు.
కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మంచిగా ఎంజాయ్ చేయడానికి భవానీ ఐలాండ్ బెస్ట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రోబోటిక్ జురాసిక్ పార్క్ వీడియో అయితే చాలా బాగుంటుంది, చాలా థ్రిల్లింగ్గా కూడా అనిపిస్తుంది. అలాగే మిర్రర్ గార్డెన్, మేజ్ గార్డెన్ కూడా చాలా బాగుంటాయి, ఖచ్చితంగా చూడండి. మనం వెళ్ళేది మేజ్ గార్డెన్. ఈ మేజ్ గార్డెన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్ నుంచి మనకు ఎండింగ్ మిడిల్లో ఒక స్పాట్ ఉంటుంది, అక్కడ వరకు వెళ్ళాలి, కానీ మేమైతే వెళ్ళలేకపోయాము.
నెక్స్ట్ వెళ్ళబోయేది మిర్రర్ గేజ్. ఈ మిర్రర్ గేజ్ చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మేము తీసుకున్న కాంబో టికెట్లో మిర్రర్ గేజ్ అలాగే రోబోటిక్ జురాసిక్ పార్క్ అనేవి ఫుల్ పైసా వసూలు అంటారు కదా, అలాగా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. వీడియో చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫైనల్గా భవానీ ఐలాండ్ మొత్తం మీకు చూపించాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ నాకు చాలా చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.